సో గైజ్ మీకు చెప్పుది అసలు ఎట్లాంటి వీడియోలు కావాలి ఏంది కథ నాకు అర్థమవుతలేదు. ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ. నవ్వుతూ ఉండు నాయని బర్త్డే ఈరోజు, మా చెల్లి బర్త్డే అంటే ఎట్లుండాలి. ఈరోజు ఏం లేకుండా ఇంట్లో కూర్చున్నాం. నువ్వు నీ చేతులతో తినాలనిపిస్తుంది, ఐ మీన్ నువ్వు పెడితే నాకు తినాలనిపిస్తుంది. అంటే ఈరోజు నీ బర్త్డే కదా. బిల్లు కూడా నేనే కట్టేసి 7 మంది అనాథలకి అన్నదానం చేయమంటే మా అందరికి మండిదనం చేస్తుంది. ఎన్నో రోజులు తినకుండా పడుకున్న రోజులు నావి. సో రోజు మాకు అన్నం పెట్టలు ఇవ్వలేరు. ఈ రోజుకి మా నయనతార పెద్ద మనసు చేసుకొని మా అందరికి అన్నం పెడుతుంది అనమాట. ఎనీ ప్రాబ్లమ్స్ కాల్ మీ బాబా సేమ్ బ్యాచ్. నాకు కావాలని ఎక్కువ పెట్టిండు శ్రీ అన్న. నీ దగ్గరే నోదిపోయేది, ఇంకెవరి దగ్గర నోదిపోతున్నా. ఇప్పుడైనా ఫ్రెష్ చేయాలి, అట్లా సగం చేస్తావా? సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనీ ఆఫీషియల్. సో ఈరోజు మా చెల్లి బర్త్డే అనమాట, నైనిది. సో నైని బర్త్డే, కానీ అది సెలబ్రేట్ చేసుకుంటలేదు. అంటే మంచిగా సెలబ్రేట్ చేసుకుంటలేదు, హ్యాపీగానే ఉంది, కానీ వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల అది సెలబ్రేట్ చేసుకుంటలే. అంటే పార్టీ ఇవ్వడం కానీ ఎక్కువ ఎంజాయ్మెంట్ ఏం చేస్తలేదు. సో అది డల్గా ఉంది. ఇక ఏం చేయాలి పాపం, అది కూడా మార్నింగ్ నుంచి ఏం తినలేదు, మేమే ఏం తినలేదు, అలాగే ఉన్నాం. సో ఇప్పుడు తినడానికి బయటికి వెళ్దాం అనుకుంటున్నాం. సో దానికి పిలిచి దాన్ని ఏడిపిస్తాం, కాసేపు కొంచెం మూడ్ డైవర్ట్ చేస్తాం. పార్టీ ఇవ్వు ప్లీజ్ ప్లీజ్ అని బతులాడతాం. అది ఎట్లా రియాక్ట్ అవుతుందో చూద్దాం. పార్టీ ఇస్తా అన్నా కూడా మేమే తీసుకెళ్ళి మేమే తినిపిస్తాం దానికి. సో దాన్ని బయటికి తీసుకెళ్దామని ఫిక్స్ అయినాం. ఆల్రెడీ నైట్ వెళ్ళినాము. వంశాన్ని వీడియో మీరు చూసే ఉంటారు, 4 days నుంచి కంటిన్యూగా తిరుగుతున్నాం. సో ఇప్పుడు కూడా ఇక నైట్ ఇంట్లో ఉండబుద్ధి అవ్వట్లేదు. సో అట్లా అని మండికి పోదాం అనుకుంటున్నా. సో ఫస్ట్ నైనిని పిలిచి నాకు పార్టీ కావాలని దమ్దం చేస్తా, ఎట్లా రియాక్ట్ అవుతుందో చూద్దాం, పోయి తీసుకురాము. సో గైజ్ మీకు చెప్పుది అసలు ఎట్లాంటి వీడియోలు కావాలి ఏంది కథ నాకు అర్థమవుతలేదు. ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ. ఇప్పుడు ఎట్లుందంటే ఒకప్పుడు ఏ వీడియో చేసినా సరేలా అనుకో, ఇప్పుడు కొన్ని వచ్చేసినాయి అనమాట. యూట్యూబ్ అంటే ఇన్స్టా కన్నా ఎక్కువ మంచిగా చేయాలి, ఇంకా నెక్స్ట్ లెవెల్ చేయాలని ఫిక్స్ అయిపోయినా. సో చిన్న చిన్న వీడియోలు నాతో అవుతుందిలే, మీరు అడుగుది ఎట్లాంటి వీడియో అయినా సరే ఎంతకైనా తెగిస్తా, ఏదైనా చేస్తా. సో మీ ఇష్టం అనమాట. మీరు జస్ట్ కామెంట్ పెట్టండి, చేసి చూపిస్తాను నేను. మీరు అనుకోవచ్చు ఇట్లానే చెప్తాడు చెయ్యడు అది అని. ఈసారి అసలు తగ్గేదే లేదు. నేను పెద్దగానే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ నిజంగా ఎవరికైనా ఈ వీడియోలో చెప్తా కూడా, ఏంటి కొంతమందికి ఉంటారు కదా, ఎవరికైనా ప్రపోజ్ చేద్దాం అనుకుంటారు, మీరు ప్రపోజ్ చేయకుండా భయంతో ఆగిపోయి ఉంటారు కదా. సో నేను కలుపుతాను మిమ్మల్ని దగ్గరుండి, నన్ను నమ్మండి. సో నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి, మిమ్మల్ని నేను కలిపే బాధ్యత నాది. అది కూడా కెమెరా ముందరే కలిపిద్దాం. సో వచ్చిద్దాం మా మహారాణి. ఏముందని చుక్కలు దరి నవ్వుతూ ఉండు నాయని బర్త్డే ఈరోజు, మా చెల్లి బర్త్డే అంటే ఎట్లుండాలి. నుంచారు ఒక 2 నిమిషాలు. నేను లిప్స్టిక్ పెట్టుకోలేదు. చిట్టి కట్రా. నువ్వేనా ఫస్ట్ టైం కొట్లాడకుండా మాట్లాడుతున్నా. ఈ రోజు నీ బర్త్డే కదా, కాదు ఈ రోజు నీ బర్త్డే కదా, ఈ రోజు ఏమనకని బతుకున్నాను. ఈ రోజు నేను పొగుడుతూ ఉంటది అనమాట, ఎందుకంటే పార్టీ ఇవ్వాలి. లేదు మా బాయ్ ఫ్రెండ్ ఇప్పించాడు. అవునా? కాదు నీ 4 days అవుతుంది, 4 days కంటిన్యూ తిరుగుతున్నాం. ఎందుకు ఈ రోజు ఫుల్ ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం. ఈ రోజు ఏం లేకుండా ఇంట్లో కూర్చున్నాం.
ఎవరు ఏ పాట లేదు, అసలు డాన్ బర్త్డే కాబట్టి మంచిగా ఏ డౌన్లు లేదు, ఏ పీన్లు లేదు. ఆడపులే నువ్వు. కాదన్నా నేనేమో సాంగ్ పెట్టినా మర్చిపోయినా. మర్చిపోయింది. శివంగి ఇవే అది కాదు. సరే ఇప్పుడు నేను ఇక్కడ ఇదేస్తా. సరే సో సరే ఇవన్నీ కాదు, పార్టీ కావాలి నాకు. నాకైతే ఇంకా కావాలి. నేను అస్సలు సర్టిఫికేట్ ఒకవేళ పార్టీ చేసుకునేటట్టు అయితే నేను ఇట్లుంటాను, పొద్దున్న హడావిడి చేసుకుని. నేను అడుగుతూనే ఉన్నానన్నా, నాకు కూడా మీకు ఇస్తే నేను ఫీల్ అవ్వను. నేను చెప్పిన కదా ముందే ప్లాన్ గురించి, అంటే నేను ఇస్తానా అయ్యనా నా మూడైంది. నా ఒక్కరి కోసం కాదు, సంవత్సరం ఒకసారి వచ్చే సంవత్సరం మనందరికి పార్టీ, అందరికి కావాలి. నువ్వు కూడా నా చిట్టి వీళ్ళతో పాటు నన్ను అర్థం చేసుకున్నాడు. ఇట్లా ఫస్ట్ నువ్వే ఉంటావని అనుకున్నా. ప్లీజ్ పార్టీ ఇవ్వి. మంచి బయటికి తీసుకెళ్లి పార్టీ ఇవ్వు. నేను అసలు అర్థం చేసుకోలేదు. బయటకి అన్న తీసుకోతారు పార్టీ నువ్వు కట్టేసే లేదు Please అన్న, నీకు తెలుసు కదన్నా మళ్ళీ అట్లా. నాకు తెలుసు. సరే నేను కానీ నువ్వు నీ చేతులతో తినాలనిపిస్తుంది. ఐ మీన్ నువ్వు పెడితే నాకు తినాలనిపిస్తుంది. అంటే ఈరోజు నీ బర్త్డే కదా. సో మాత్రమే కట్టిపిస్తా కాబట్టి ఈసారి సరే నేను ఎట్లానో అంటే మార్నింగ్ నుండి సిచ్యువేషన్ తెలుసు కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం, బయటకు పోదాం. బయటకు పోదాం, ఎందుకంటే నువ్వు డల్గా ఉంటే నేను చూడలేకపోతున్నా ఇంట్లో ఒక్కదాన్ని. అందుకని బయటకు పోదాం, మండి తిందాం. ఓకే, ఎవరి బిల్లు వాళ్ళు కట్టుకోండి. ఎప్పుడు అదే చేస్తాం కొత్తగా. సరే మండి ఎవరి ఇష్టమో వాళ్ళ తినండి. వెజ్ నాన్ వెజ్ నాకు సంబంధం లేదు. మటన్ పేరుకోవద్దు, చాలా కాస్ట్ ఎక్కువ. మటన్ మాకు వద్దు కూడా. దాని తర్వాతకి బిల్లు కూడా నేనే కట్టేసి. ఇట్లుంటది మళ్ళా. సో గైస్ నేనేమనుకున్నా తెలుసా, నిన్ను ఫుల్ సతాయించి నువ్వు ఎట్లయినా ఒప్పుకోవేమో అనుకున్నా. నేనే తీసుకుపోయి తినిపిద్దాం అనుకున్నా. ఎందుకు యాక్సెప్ట్ చేసిన అంటే ఎట్లానో నేను హ్యాపీగా లేను కాబట్టి నా వల్ల మీరు అందరూ ఫుడ్ నింపుకుంటారు ఒక రోజు నైట్ అంటే. అబ్బా సెంటిమెంట్ తో కొట్టావురా. రోజు చేసేది ఏమిటి? సో ఇంకోటి రోజు కూడా అదే చేస్తున్నాం కదా. ఈ రోజు నువ్వు ఒప్పుకోకపోతే అన్న ట్రీట్ చేయాలనుకున్నాడు. నేను ఏమనుకున్నా తెలుసా, ఇది ఒప్పుకోదు ఎట్లనో నేనే ఒప్పిద్దాం తినిపిద్దాం అనుకున్నా. ఇక పైసలు కలిసి వచ్చినాయి. లేదు పదపోదాం, నువ్వే తినిపిస్తున్నావు ఫిక్స్. సో దీన్ని ఇప్పుడు ఇట్లా ఉన్నావు కదా, వచ్చే లోపల నవ్వుతూ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటా. నవ్వుతావా? పక్క నవ్వడు. సో గైస్ ఇంకొకటి ఏంటంటే ఈ రోజు మండీలో యాక్చువల్ గా మేము ఎప్పుడు పోయినా మేము ఇద్దరం మండి తినలేమన్నమాట. బరాబర్ చెప్తున్నా, ఈ రోజు పోటీ పెట్టుకో మా ఇద్దరికి. అది పెట్టుదే మీ ఇద్దరికి పోటీనా? అయినా కూడా వేస్ట్. సరే చూడు, సరే ఆఫ్ ఆఫ్ చేద్దాం. ఎవరు ఎక్కువ తింటారో వాళ్ళు. తినకపోతే బిల్లు మీరే కడతారా? ఇది నాకు నచ్చింది. తినకపోతే మీరే బిల్లు కట్టాలి. అవన్నీ ఈ రోజు నీదే. సరే గైస్, సరే ఒకవేళ తినకపోయినాం అనుకో, నెక్స్ట్ టైం మండికి పోయినప్పుడు మా ప్లేట్ బిల్లు మేమే కట్టుకుంటాం. ఇద్దరు పోటీ పడుకోకపోయినా అట్లీస్ట్ నార్మల్ గానే తినమనండి. తింటామే పక్కా ఈసారి ఫిక్స్. ప్లేట్ అయ్యో లవ్ బర్డ్స్ ఏమైందనా? వాడికి ఆకలేస్తుంది. నిన్న నైట్ నుండి ఏం తినలేడు. మళ్ళా పెట్టు మరి ఫుడ్. నేను ఏమో అనుకున్నా. అడుగు అడుగు. అన్న వేరే దాని వల్ల పడుకున్నాడు అనుకుంటా. తినలే కదా. డిహైడ్రేట్ అయిపోయింది. పొద్దున నుండి దావత్ తీసుకున్నాడు. నేను కాదు, వాడు ఇచ్చుకున్నాడు. మా బావతో పైసలు. సరే నవ్వుదే, ఆకలేస్తుంది. పదండి పోదాం ముందుకు. పదండి పోదాం ముందుకు. సో గైస్ శ్రీ అన్న స్పెషల్ గెస్ట్ అన్నమాట. అసలు అన్ఎక్స్పెక్టెడ్ గా మేము కార్ తీస్తుంటే వస్తా అన్నాడు. ఏం చేసాము? కవర్ ఎందుకు చేస్తున్నావు అన్న? మనం వచ్చే వరకు వేరే వాళ్ళ దగ్గర కనిపించిండు. కార్ ఏం శాంపుల్ తినేరా? తెలుసా? సర్ప్రైజ్ మండీలో సర్ప్రైజ్. నేతల బర్త్డేకి దావత్ ఇచ్చిన
నయనతారా లేదు guys. ఏదో మా అన్నని కాపాడదామని అట్లా చెప్పినా అని పక్కన వేరే వాళ్ళతో వచ్చాడు ఫ్రెండ్సే అక్కడ రాదే తీసుకోవద్దా వాళ్ళు పోయిరుగా. అబ్బాయిలతో వచ్చిండు. అబ్బాయిలతో రాలేను అమ్మాయిలతో రాలే వీళ్ళతో వచ్చిన ఒకటే కార్లో 8 members. ఒకటే కారులో 8 numbers అయినా సరిపోతారు. చెప్పండి. ఎంకరా 5 కారు మన ఆగలింది. ఎంకరా 5 members మూడు 3 members వచ్చినాం. అదేమన్నా 7 seater అనుకున్నా. 8 seater ఇది ఈ రోజుకి. సో నయనతార బర్త్డే కాబట్టి సో అందరికి శ్రీప్రభ దావత్ ఇచ్చి శ్రీప్రభ నయనతార వాళ్ళ డాడీ ఫోన్ చేసి చెప్పి నయనతారకి ఒక 7 మందికి అన్నదానం చేయమని చెప్పేసి సో 7 మంది మేమే అంటే నువ్వు ఇంక్లూడ్ లేదు నేను లేదా నువ్వు సరే మీరే కట్టేస్తారు. జాయిన్ చేస్తున్నావు కదా సో ఒక 7 మంది అన్నదానికి అన్నదానం చేయమంటే మా అందరికి మండిదానం చేస్తుంది మే మా డాడీ ఒకటి చెప్పనా, నేను ఆ కెమెరా పట్టుకున్నాడు అన్నదానం ఇంకెవరు మా డాడీ ఒకవేళ నిజంగా నువ్వు ఫోన్ చేసి మా డాడీకి అట్లా అడిగిన ఉంటే నాకే మందుకు పైసలు కొట్టలేదు, నీకే అడుగుతుంది. మాట్లాడితే రోజుకి మా డాడీకి ముందు పైసలు. వెరీ గుడ్. సో నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈ రోజు ఒక అన్నదాత మాకు అన్నం అనిపిస్తుంది. ఫస్ట్ టైం కదా ఇది, కానీ ఫస్ట్ టైమా ఇది? ఫస్ట్ టైమా నేను ఫుడ్ ఇట్లా అన్నదాత అనుకుంటా. 2026 లా ఫర్ ద ఫస్ట్ టైం ఒక దాత 2026 లోనా? ఎన్ని సార్లు మటన్ వండి పెట్టినా, ఎన్ని సార్లు తాగి అది కాదు ఇడ బయటనా. సో నాకు చాలా బాగా ఇస్తుంది. ఎన్నో రోజులు తినకుండా పడుకున్న రోజులు నావి. సో రోజు మాకు అన్నం పెట్టలు ఓవర్లేరు. ఈ రోజుకి మన నయనతార పెద్ద మనసు చేసుకొని మా అందరికి అన్నం పెడుతుంది అనమాట. ఫోన్ చేస్తున్నా. సో మేమందరం ఇట్లా రోజు ఇట్లా ఆన్లైన్ అడుక్కొని తింటుంటాం. సో ఈ రోజుకి మాకు నయనతార దానం చేస్తుంది. సో ఇంకొకటి ఏంటంటే మాకు మంచి విషయం ఏంటంటే శ్రీ అన్న విషయమా? అంటే విషయం ఏంటంటే శ్రీ అన్న చాలా రోజు ఏం గాలి వచ్చి గాలి. సో ఇట్లానే చూసుకోవచ్చు. 6 ప్యాక్ ఉందాం అనుకున్నాను. సో శ్రీ అన్న మాతో ఇట్లా రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే 3 రోజులుగా బెగర్ అందరికి ఏంటి అనమాట. నేను చిన్న బెగర్ని పెద్ద బెగర్ని. ఎనీ ప్రాబ్లమ్స్ కాల్ మీ బాబా సేమ్ బ్యాచ్. సో చాలా రోజుల తర్వాత నిన్ను ఇలా నవ్వడం చూస్తుంటే మస్తు హ్యాపీ అనిపిస్తుంది. ఓకే ఇట్లా అందరం కలిసి మంచిగా ఒకటే ప్లేట్ లో తింటుంటే మస్తు ఒకటే ప్లేట్ కదా సపరేట్ ఇస్తారు. అది అమ్మ ఒకటి ఇస్తాడు అన్న పెద్దది ఏమంటే ఏది శంషాబాద్ కాకుండా ప్లేట్. సో థ్యాంక్ యూ సో మచ్ నయనతార వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. ఇంకోటి ఏం తెలుసా, దీంట్లోనే నేను మోని ఒక మా ఇద్దరికి సపరేట్ ప్లేట్ కదా, ఎప్పుడు మేము వదిలేస్తాం. ఈసారి ఛాలెంజ్ చేస్తున్నాం, ఒక పక్క అది తినేయాలి, ఒక పక్క నేను తినాలి. తింటామా తినలేమా? సేమ్ ఈక్వాలిటీ రా వాళ్ళకి ఈక్వాలిటీ. తినకపోతే రేపు నువ్వు మండి తీసుకురా. కాదు తినకపోతే మళ్ళీ రేపు మండికి పోదాం, ఎవరి పైసలు అది పెట్టుకుంటాం. నువ్వేంద్ర చెప్పేది? నాగనేమన్నాడు అని అంటే ఒకవేళ తినకపోతే ఇదంతా బిల్లు నాన్న పెట్టేస్తాను. అవును అప్పట్లో కానీ ఇప్పుడు ఏం లేదు. సో చూద్దాం ఎవరు విన్ అవుతారో. ఫుల్ ఆగేస్తుంది. బాయ్ మటన్ మండి లేకా అది కాదు అన్న, అది కాదు ప్రాన్స్ చికెన్ మటన్ అన్ని కలిపి ఉంటుంది పెద్దది. అవునవును అదే చెప్పిన, ఇంత పెద్ద ఉంటది. 9కి కూడా పైసలు ఖర్చు వస్తుంది, ఒక 10,000 అయిపోతుంది. 10,000 అంటే చెప్పు ఈయనే మాట పోదాం. మోని ఆల్రెడీ మౌనేది సేమ్ అలానే ఉంటది కదా. సేమ్ ఒకసారి మోని ఆల్రెడీ చేసింది కాలేజ్. సో ఓకే జోక్స్ ఏ సైడ్. సో ఈ రోజు అయితే నిజంగానే మాకు నయనతార అన్నదానం చేస్తుంది. సో ఫస్ట్ అయితే తిందాం, తిన్న తర్వాత మాట్లాడుకుందాం. ఓకే అంటే నాకు ఎక్కువ పెట్టుతున్నావు అన్న, ఆడపిల్ల అదే ఎక్కువ తింటది. సరిగా చూడు నాకు కావాలని ఎక్కువ పెట్టిండు శ్రీ అన్న. వినవే బరపిల్ల నువ్వు వినవే బరపిల్ల ఇన్నావా బరపిల్ల. బా నిజం చెప్పానా, నాకు ఎక్కువ పెట్టిండు. సో గైస్ ఇద్దరికి ఒకలాగే ఎత్తాడు, కానీ ఆడు వికెట్ పడిపోయాడు, బుష్ అయిపోయాడు, వికెట్ అయిపోయింది అక్కడ. అవునా? సరే నేను తిని చూపిస్తా మొత్తం.
నువ్వు వికెట్ అయిపోయారు ఎందుకు యాక్టింగ్ సరే నేను మొత్తం దీన్ని చూపిస్తా. ఇప్పుడు నేను ఇదంతా తినేస్తా. సరే తిన్నా చూపిస్తాము అని. వికెట్ పడిపోయింది సరే తిన్నా చూపిస్తా అప్పుడేమన్నా. బాగుండే సరే సరే ఫస్ట్ నువ్వు మొత్తం తినే. తింటాను బాబాయ్ భయ్యా తింటాను బాయ్ ఏం భయ్ ఎవరికి దమ్కెళ్ళిస్తున్నానే. ప్రతియోడు పులులు సింహాలు ఏనుగులు ఎలకలతో ఎదవ కంపారిజన్స్ ఎలపరం వచ్చారు. అయినా కూడా పక్క వెళ్తా జిమ్కి. 2 నెలలు నేను ఏందో చూపిస్తా బక్కలోడు అంటా నీ అమ్మ. ఇంత జుట్టు వాడు 2 నెలలు అంటాడు. చెప్తూనే ఉన్నాడు రా అందుకే వద్దే. నువ్వు 5 సంవత్సరాలు చెప్తూనే ఉన్నావు నీ బక్కడు అంటూనే ఉన్నావు నువ్వు అవుతూనే ఉన్నావు ఇంకా అబ్బాయి దగ్గర ఉన్నావు. సరే ఇప్పుడు ఫస్ట్ ఇది తినేస్తా లావని చూపిస్తా. సో గైస్ మధ్యలో ఓటమి నొప్పేసుకుంది. అరే పంది ఇలాగా లేస్తే కిందకి ఇక్కడ ఉండిపోయింది ఇదంతా కిందకి వెళ్ళిపోతుంది అని నించున్నాను కాలు వరకు వస్తుంది చేతి వరకు తింటుంది. పంది ఏందే పంది ఇందరే బక్కలోడాను అప్పుడే పందిని అయిపోయినా. రెస్పెక్ట్ లేదా ఎంగేజ్మెంట్ చేసుకున్నా. ఎంగేజ్మెంట్ చేసుకున్నా రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోమని. సరే నాగార్జున గారు మీరు కిందకి నించుంటే కిందకి పోతుంది మాయ తిన్మాయ నీకు ఎందుకు నేను కడతానయ్యే. సో గైస్ చూడండి ఫుడ్ చూపి. సో గైస్ ఇంకా నా ఫుడ్ ఇంత ఉంది. ఇదేంటి కొంచెం పడ్డది దీంట్లో పడ్డది అన్న చూసాడు పడ్డది మైక్ పడ్డారు 100% ఫేక్ చేసింది. అయినా కూడా నేనే చెప్తున్నా నేను ఓడిపోయినా నా వల్ల. చెప్తాడు వాడు ఎలాగ చెప్తాడు. మా పిల్లని గెలిపాడని నేను ఎప్పుడు ఓడిపోతూనే ఉంటా. ఎందుకంటే మా పిల్ల గెలిచినా నేను గెలిచినా ఒకటే. అట్లా అని సొలిటలే నేను అట్లా చెప్పాను. అట్లాంటి డైలాగ్ చెప్పాను జెన్యున్ చెప్తున్నా. ఇగో నేను ఏంటంటే నేను ఓటమి ఒప్పేసుకున్నా మా పిల్లనే కదా గెలిచింది. సో గెలవని ఏం కాదు. దొంగ దొరకనికి ఎన్నో అంటాలు అంటే అల్లుతాడు కదా అలాగే అల్లుతున్నాడు అంటే అనకూడదని దమ్ము లేదు నేను ఓడిపోయాడని చెప్పనీకి తోసేస్తున్నాడు ప్రేమతో ఓడిపోయానని. ఎందుకురా ఇప్పుడు కూడా నిజాలు ఒప్పుకోలరా. అవునే సారీ తప్పు అయిపోయింది మోని సారీ ఓడిపోయినా. నాతో ఓడిపోయావు నీతోనే ఓడిపోయినా. ఎప్పుడైనా గమనించి ఎప్పుడు నువ్వు ఎవరితో వాళ్ళవేమో నాతో ఓడిపోతావు ఏ విషయంలో నేను అవును ఓడిపోతా. అది చెప్పు అముక్క నీ దగ్గరే మోని ఓడిపోయేది ఇంకెవరి దగ్గర ఓడిపోతున్నా. దగ్గరికి వెళ్ళి ఓడలేవులే. సో గైస్ ఈ ఛాలెంజ్ లో మోని విన్ అయింది. మీరేమనుకున్నారు ఫస్ట్ ఎవరు విన్ అవుతారు అనుకున్నారు? నేనైతే మౌనినే విన్ అవుతుంది అనుకున్నా. నిదానంగా అయినా కూడా తింటది ఓనా నిదానంగా అయినా తింటది. ఏమంటే 10 నిమిషాలకు ఒక ముద్ద తింటది గైస్. తినేకి మాత్రం తింటది కానీ కొంచెం ఓపిక ఉండాలి. మనం ఒక బాటిల్ నీళ్ళు తాగింది అన్నం తింటాం. ఇంకొకటి చెప్పనా మీకు ఇందాకనే ఈ ముక్కలు ఉన్నాయి చూడు ఇవి ఎవరైనా ఏమంటారు పార్సల్ చేయండి ఏదో ఒకటి ఏమంటే కవర్ తీసుకుంటాం మా కుక్కకి అని అంటే కవర్లో వేసుకొని పోతుందండి మీ కుక్క గారు. ఎట్లా అంటే అట్లా ఎప్పుడైనా ఫ్రెష్ చేయాలి అట్లా సగం చేస్తావా? ముద్దల్లమే పెద్ద మాటలు ఆడుతున్నాడు. ముద్దన్నమే పెట్టుడు పెద్ద మాట్లాడు ఫ్రెష్ అంట. ఇంట్లో ఉన్న అన్నమే అట్లేడు ఇంక ఫ్రెష్ అంట. ఎవరు విన్ అవుతున్నారు? నాగార్జున మొత్తం ఫేక్ వీడియోల గురించి ఎంతైనా మాట్లాడుతా అన్ని ఫేక్ చేస్తాడు. సరే ఓకే గైస్ నేను ఫేక్ అనుకోని ఏమన్నా అనుకోని సరే అనుకోని వాళ్ళు నవ్వుకొని ఏం పర్లేదు. ఇది కూడా ఫేక్. సో లైట్ గైస్ అది విన్ అయిపోయింది. నేనే చెప్తున్నా ఓటమి ఒప్పుకున్నా కూడా నేను ఫేక్ అంటుంది. నేను ఏం చేయాలి నాకు అర్థమవుతుంది. సో వీడియో మీకు నచ్చినట్లయితే డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు నాగ్ మౌని అఫీషియల్.